తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక నేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ జావేద్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. సూర్యాపేట జిల్లా మోతె వద్ద జరిగిన ఘోర ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. పార్టీ కోసం నిరంతరం శ్రమించే నాయకుడిని కోల్పోవడంతో కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా సూర్యాపేట జిల్లా మోతె సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకెళ్తున్న కారు అదుపు తప్పి జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జావేద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే రూరల్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడిగా, పీసీసీ సభ్యుడిగా ఆయన చేసిన సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జావేద్ పార్టీ పట్ల ఎంతో అంకిత భావంతో ఉండేవారని కొనియాడారు. పార్టీకి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే నేర్పు ఆయనకు ఉండేదని పేర్కొన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని, తన మిత్రుడిని కోల్పోయానని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.